హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. ఎప్పుడు బీరకాయతో ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ టేస్ట్తో చాలా కమ్మగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, కాస్త జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత బాగా ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని కొద్ది కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా జస్ట్ దోరగా వేయించుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువ వేయించకూడదు. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ అంతా కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత జస్ట్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో బీరకాయని కట్ చేసుకొని వేసుకోవాలండి. పైన నీట్గా కడిగేసుకొని ఇలా పైన చెక్క అంతా తీసేసుకోవాలి. చెక్కు తీసుకొని ఈ పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో పీసులు కట్ చేసుకుంటే బాగుంటుంది తినడానికి. ఇప్పుడు ఇవంతా కూడా ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆయిల్లో మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్లో బీరకాయ పప్పు ఉందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ బీరకాయ పొట్టుతో పచ్చడి కూడా చేశాను, వాటి లింక్ కూడా ఇస్తానండి, ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్టు అలాగే తగినంత కారం యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇవంతా పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో బాగా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కారం పొడి అంతా కూడా స్మెల్ పోయి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆయిల్లో. చూడండి, ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చింది. ఇలా మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు ఇందులో మనము పల్లీలు అనేది పొడి చేసుకొని వేసుకోవాలండి. పల్లీలు వేయించుకొని పొడి చేసుకొని తీసుకోవాలి. ఎంత కావాలో మీకు గ్రేవీ దానికి తగినంత పల్లీల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడు మనం సిమ్లో ఉంచుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుకున్నామంటే మంచి సువాసన వస్తుందండి. ఆయిల్లో జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకున్నామంటే పల్లీల పౌడర్ని కూడా. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ అంతా కాస్త పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు ఎంత తిక్కుగా కావాలో గ్రేవీ అంత తిక్కుగా మీరు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి, అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది. అదే ఇడ్లీ, దోశ, చపాతీ కూడా తీసుకోవచ్చు. రాగి ముద్దకైతే ఇంకాస్త పలచగా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుందండి. చూసారు కదా, సింపుల్గా టేస్టీగా మనకు కర్రీ రెడీ అయిపోయింది. నచ్చిందా? అయితే వెంటనే ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.